రేపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. రైతుల నీటి కష్టాలను దూరం చేసేందుకు సదర్మట్, చెనాక, కొరాటా బ్యారేజీలను ప్రారంభించనున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల కల నెరవేరనుంది. తర్వాత నిర్మల్ జిల్లా కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడనున్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రైతులకు ఏళ్లుగా వెంటాడుతున్న సాగునీటి సమస్య తీరనుంది. రైతుల ఇబ్బందుల్ని తొలగించేందుకు ఆదిలాబాద్ జిల్లా మండలం బోరజు చెనకాలో పెన్గంగా నదిపై చెలాకా కొరాటా బ్యారేజీ నిర్మించింది. అలాగే నిర్మల్ జిల్లా మామడం మండలం పోన్కల్లో గోదావరి నదిపై సదర్మట్ బ్యారేజీని నిర్మించింది. ఈ రెండు ప్రాజెక్టుల కోసం తెలంగాణ సర్కార్ సుమారు 2,000 కోట్లు ఖర్చు పెట్టి పూర్తి చేసింది. పూర్తయిన ఈ రెండు బ్యారేజీలను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి సీఎం హెలికాప్టర్లో బయలుదేరి చెనాక కొరాటా బ్యారేజీకి చేరుకుంటారు. అక్కడే హత్తిఘాట్లో నిర్మించిన పంప్ హౌస్ను ప్రారంభించనున్నారు. తర్వాత చెనాక కొరాటాలో భూములను కోల్పోయిన రైతులకు 70 కోట్ల రూపాయల పరిహారం పంపిణీ చేస్తారని కలెక్టర్ రాజర్షి షా చెప్పారు. చెనాక కొరాటా నీటిని విడుదల చేయడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మేజర్గా ఆనరబుల్ సీఎం సార్ ఈ ఫార్మర్స్కి ఆయకట్టు కూడా రావాలి. దాని సందర్భంగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ అమౌంట్ కూడా ఆనరబుల్ సీఎం సార్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో దీని ద్వారానే మళ్ళీ ఇప్పుడు మనం ఆయకట్టు కూడా త్వరలోనే తీసుకొని వచ్చి ఏవైతే ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 సంబంధించిన ప్రయారిటీ 3 ఇటువంటి ఆల్రెడీ డిసైడ్ చేసి మాకు ఆదేశాలు కూడా ఇచ్చారు. సో తొందరగానే మళ్ళీ ఆయకట్టు కూడా, ఎందుకంటే ఎల్ఏ అమౌంట్ కూడా మా అకౌంట్లో జమ అయింది కాబట్టి ఆయకట్టు కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. చెనాక కొరాటా ప్రారంభోత్సవం తర్వాత సీఎం సదర్మట్ చేరుకొని బ్యారేజీని ప్రారంభిస్తారు. ఈ బ్యారేజీతో నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడెం మండలాల్లో ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అలాగే జగిత్యాల జిల్లాలో మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. మొత్తం 20,000 ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా మరో 18,000 ఎకరాల ఆయకట్టుకు వాటర్ బ్యాంకుగా నిలుస్తోంది. అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగునీరు అందించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్ల కళ ఇక్కడి ప్రాంత రైతులది. అది కలగానే మిగిలిపోతుంది అనుకున్నాం. కానీ ఆ కళను నెరవేరుస్తున్నటువంటి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇక్కడి ప్రాంత రైతులందరి తరఫున కూడా వారికి ఎంతో రుణపడి ఉంటాం. వారికి ఖచ్చితంగా రాబో ఫ్యూచర్లో మంచి ప్రాధాన్యతనిస్తూ మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తర్వాత శుక్రవారం మధ్యాహ్నం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభకు సీఎం హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. జిల్లా అధికారులకు, పోలీసులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పకడ్బందీగా భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని అన్నారు. మరికొద్ది రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పర్యటన పార్టీ వర్గాల్లో జోష్ నింపుతుందని నాయకులు భావిస్తున్నారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని వరాలు కురిపిస్తారని ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.